ఎందుకంటే నిజమే కదా, ఇప్పుడు 3 రోజులు కనుక ఆవిడ ఇచ్చేస్తే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అనుకున్నారు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. అప్పుడు ఇంకా ఆయన ముఖ్యమంత్రి కాలేదు అనమాట. సో ఈ మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత కృష్ణ ఏం చేశారంటే జయలలిత ఇంటికి వెళ్ళారు. అలాగే జల్లా జయదేవ్, పద్మావతి వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిని చాలా సాధారణంగా ఆహ్వానించారు. జయలలిత పట్టుబట్టలు అవి పెట్టారు. వీళ్ళిద్దరూ కూడా జయలలిత ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అంటే సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఎవరైనా మొహమాట పడతారు. ఆ మొహమాటానికి పోకుండా ఉన్నట్టు చెప్పేటట్టు మనస్తత్వం కాబట్టి ఆ సంకట పరిస్థితి నుంచి ఆయన బయటపడ్డారు. అయితే వీళ్ళిద్దరు కూడా సినీ రంగ ప్రవేశం 1965లోనే చేశారు. జయలలిత ఏమో తమిళంలో వెన్నిరాడే అనే సినిమాతో తమిళంలోకి అరగ్రేటం చేస్తే తెలుగులో మనుషులు మమతలు అనేటువంటి సినిమాలోకి వచ్చారు. 1965లోనే తేని మనసులు కూడా రిలీజ్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఒక సినిమా గూఢచారి 116. అది కృష్ణకి 3వ సినిమా. ఈ సినిమాలో కొన్ని అభిప్రాయ భేదాలు ప్రొడ్యూసర్కి జయలలితకి మధ్య తలెత్తాయి. వి రామచంద్రరావు అని ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన జయలలిత కుక్క పిల్లకి సరిగా మర్యాదలు చేయలేదని చెప్పేసి ఆవిడ అలిగి షూటింగ్ నుంచి వెళ్ళిపోయారు. షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.